హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారో దాని వెనుక ఉన్న అసలైన కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ విశ్వం మొదట పూర్తిగా శూన్యంగా ఉండేది. భూమి, ఆకాశం, జీవులు ఏవీ లేవు. అప్పట్లో పరమాత్మ స్వరూపమైన మహావిష్ణువు యోగ నిద్రలో ఉండేవాడు. ఆయన నాభి నుండి ఒక కమలం పువ్వు వెలిసింది. ఆ కమలంపైనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జన్మించాడు. అప్పుడే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాలని సంకల్పించాడు. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపాడ్యమి రోజునే బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. మొదట కాలాన్ని, తరువాత భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను, పర్వతాలను సృష్టించాడు. ఆ తరువాత చెట్లు, మొక్కలు, జంతువులు మరియు చివరిగా మనుషులను సృష్టించాడు. ఆ తర్వాత రాత్రి, పగలు ఏర్పడ్డాయి. ఆ రోజు నుంచే కాలచక్రం తిరగడం ప్రారంభమైంది. అందుకే ఆ రోజును యుగాది అని పిలిచారు. యుగాది అంటే యుగానికి ఆది అని అర్థం. కాలక్రమేణా యుగాది అనే పదం ఉగాదిగా మారింది. అందుకే ఈ రోజును తెలుగు ప్రజలు కొత్త సంవత్సరం ప్రారంభంగా జరుపుకుంటారు. ఉగాది రోజు ఒక ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగ శ్రవణం. ఈ రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. అందులో వర్షాల గురించి, పంటలు ఎలా పండుతాయనే దాని గురించి, ప్రజలకు ఎలా ఫలితాలుంటాయనే దాని గురించి, గ్రహాల ప్రభావం గురించి చెప్తారు. ఉగాది రోజున మరో ముఖ్యమైన సాంప్రదాయం ఏమిటంటే ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. అవి మన జీవితంలో అనుభవాలను సూచిస్తాయి. వేపపూలు చేదును, దుఃఖాన్ని సూచిస్తాయి. బెల్లం తీయగా ఉంటుంది కాబట్టి ఇది సంతోషాన్ని సూచిస్తుంది. చింతపండు పులుపుగా ఉంటుంది కాబట్టి ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. మిరపకాయలు కారంగా ఉంటాయి కాబట్టి కోపాన్ని సూచిస్తాయి. ఉప్పు ఆసక్తిని, మామిడి కొత్త అనుభవాలను సూచిస్తుంది. అంటే మన జీవితంలో సుఖాలు, కష్టాలు అన్నీ ఉంటాయని గుర్తు చేస్తుంది. ఉగాది రోజు ప్రజలందరూ తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడిని పూజించాలి. ఇంటి ముందు ముగ్గులు వేయాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. కుటుంబ సభ్యులు కలిసి ఉగాది పచ్చడి చేసుకొని తిని కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలి. పురాణాలలో ఈ ఉగాది గురించి మరో విశ్వాసం కూడా ఉంది. అదే రోజు శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత అయోధ్యలో ప్రజలకు కొత్త కాలం ప్రారంభమైందని చెప్పిన రోజు అని కొందరు అంటారు. అందుకే ఉగాదిని అందరూ శుభారంభంగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.